హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. సో ఈరోజు మనము ఒడిశా రాష్ట్రం గురించి మనం తెలుసుకున్నామ్మా. ఒడిశా రాష్ట్రం మన కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుందమ్మా. ఓకే, దీని యొక్క రాజధాని భువనేశ్వర్. ఈ రాజధాని భువనేశ్వర్. సీఎం వచ్చేసి మోహన్ చరణ్ మాఘీ. ఎవరు? మోహన్ చరణ్ మాఘీ. ఓకే, సో గవర్నరు హరిబాబు ఖమ్మంపాటి హరిబాబు. ఓకే, ఎంపీ స్థానాలు 21, రాజ్యసభ స్థానాలు 10, ఎమ్మెల్యే 147. ఓకే, సో చూడండి ఫస్ట్ అయితే ఒడిశా పురాతన నామం ఒరిస్సా. ఈ ఒరిస్సాను 113వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒడిశా పేరును ఒడిశాగా మార్చారు. ఓకే, ఈ ఒరిస్సా పూర్వనామము కళింగ. చాలాసార్లు అడుగుతారమ్మా, కళింగ అనేది ఎక్కడుంది? ఆల్రెడీ మనకు కళింగ అనేది ఫేమస్ పేరు. మౌర్య అశోకుడు చేసిన యుద్ధం ఏదంటే కళింగ యుద్ధం. 261 BCలో మౌర్య అశోకుడు చేసిన యుద్ధం ఏదంటే కళింగ. ఈ కళింగ యుద్ధము ఎక్కడ జరిగిందంటే దయానది తీరంలో జరిగింది. దయానది తీరం. ఓకే, సో అలాంటివి చూసుకోండి మా. కళింగ యుద్ధం ఎక్కడ జరిగిందంటే 261 BCలో ఎక్కడ? దయానది తీరం. సో ఎవరు? మౌర్య అశోకుడు ఇంటూ అనంత పద్మనాభుడు. ఓకే, ఇక్కడ అనంత పద్మనాభుడు ఓడిపోతాడు, మౌర్య అశోకుడు గెలుస్తాడు. సో సింపుల్గా అమ్మా. ఓకే, మౌర్య అశోకుని యొక్క పేరు కళింగ యుద్ధం కంటే ముందు చండాశోకుడు. అంటే తన 99 మంది సోదరులను చంపి రాజ్యానికి వచ్చారు కాబట్టి చండాశోకుడు అంటారు. ఓకే, నెక్స్ట్ కామాశోకుడు. ఎక్కువ మంది భార్యలు ఉన్నారు కాబట్టి కామాశోకుడు అంటారు. ఇక కళింగ యుద్ధం తర్వాత అశోకుని యొక్క పేరు దమ్మ అశోకుడు. దమ్మ అంటే పవిత్రమైన అశోకుడి దశ. ఓకే, ఇక నెక్స్ట్ టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా భువనేశ్వర్. అప్పుడప్పుడు అడుగుతాడు మా, టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా భువనేశ్వర్. ఇక్కడ భువనేశ్వర్ అనగానే 2-3 దేవాలయాలు ఉన్నాయి అక్కడ. లింగరాజ ఆలయం, చాలాసార్లు అడుగుతున్నాను అమ్మా. లింగరాజ ఆలయం ఎక్కడుంది? భువనేశ్వర్లో ఉంది. ఇక మనకు ఒడిశా అనగానే 3 దేవాలయాలు గుర్తుపెట్టగల. ఒకటి కోనార్కు సూర్య దేవాలయం, కోనార్కు సూర్య దేవాలయము ఒడిశా. ఒకటి జగన్నాథ ఆలయము ఎక్కడమ్మా? పూరీ జిల్లా. ఇది గుర్తుపెట్టుకోండి, జగన్నాథ ఆలయం పూరీ జిల్లా. ఓకే, సో నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ జన్మించిన ప్రాంతం ఏదంటే మనకు కటక్. సుభాష్ చంద్రబోస్ జన్మించిన ప్రాంతము ఎక్కడ? కటక్, ఒడిశాలో ఉందిమ్మా. 1897 జనవరి 23. సుభాష్ చంద్రబోస్ జన్మించిన ప్రాంతము కటక్, ఒడిశాలో ఉంది. సో 1897 జనవరి 23ని మనం ఏమంటామంటే దేశ్ ప్రేమి దివస్ లేదా పరాక్రమ దివస్ అంటాము. దేశ్ ప్రేమి దివస్ లేదా పరాక్రమ దివస్ గా పేర్కొంటాము. ఓకే, ఇక్కడ నల్లరాతి శిఖరాల దేవాలయం కోనార్కు టెంపుల్. నల్లరాతి శిఖరాల ఆలయం ఏది? కోనార్కు సూర్య దేవాలయం. ఓకే, లేదా బ్లాక్ పగోడా అంటారమ్మా. బ్లాక్ పగోడా, నల్లని ముత్యము అంటారు, బ్లాక్ పగోడా అంటారు. ఈ కటక్ లో CRRI ఉంది, సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మా. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది మనకు?
కటక్ కటక్, సిఆర్ఆర్ఐ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కేంద్ర వరి పరిశోధన సంస్థ కటక్. అయితే ఐఆర్ఆర్ఐ నోట్, ఐఆర్ఆర్ఐ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది మనకు? మనీలా, ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉందిమ్మా. ఓకే, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ మనీలా, బట్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ కటక్. కటక్. ఓకే, చూసుకోండి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక దేశంలో పొడవైన ఆనకట్ట, దేశంలో పొడవైన ఆనకట్ట ఏదంటే హిరాకుడ్ డ్యామ్. హిరాకుడు డ్యామ్ ఎక్కడుంది? మహానదిపై ఉంది. మహానదిపై 4.8 కిలోమీటర్ల పొడవు, దేశంలో పొడవైన ఆనకట్ట. సో ఇండియాలో లాంగెస్ట్ డ్యామ్ హిరాకుడ్ డ్యామ్ మహానదిపై నిర్మించారమ్మా. సో 4.8 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ రూర్కెలా బ్రాహ్మణి నది పక్కన ఉందిమ్మా. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారము. సో ఎక్కడుంది మనకు రూర్కెలా? బ్రాహ్మణి నది ఒడ్డున. బ్రాహ్మణి నది. ఒకసారి క్వశ్చన్ అడిగాడు, రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారానికి ఏ నది నీరు సప్లై అవుతుంది అన్నాడు. బ్రాహ్మణి నది. ఓకే, బ్రాహ్మణి నది అంటాం. ఓకే, సో ఒడిశా యొక్క దుఃఖదాయిని అంటారు, బ్రాహ్మణి నదిని ఏమంటాము? ఒడిశా దుఃఖదాయిని అంటారమ్మా. ఓకే, ఈ రూర్కెలా రెండవ ప్రణాళిక కాలంలో దీన్ని నిర్మించారమ్మా. మనకు రెండవ ప్రణాళిక కాలంలో 3 పెద్ద ఇనుము ఉక్కు కర్మాగారాలు నిర్మించారు. ఒకటి రూర్కెలా, రెండోది బిలాయి ఛత్తీస్గఢ్ అమ్మా, అప్పట్లో మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్. ఓకే, తర్వాత దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం. సో రూర్కెలా వచ్చేసి మనకు దేని సహాయంతో అంటే పశ్చిమ జర్మనీ. సో ఇదే రష్యా, తర్వాత బిలాయి రష్యా, తర్వాత దుర్గాపూర్ వచ్చేసి బ్రిటన్. ఇది చూసుకోండి, రెండవ ప్రణాళిక కాలం 1956-61. దీన్ని భారీ పరిశ్రమల ప్రణాళిక అంటారు, భారీ పరిశ్రమల ప్రణాళికగా పేర్కొంటారు. ఓకే, ఇక క్షిపణి కేంద్రాలు చాందీపూర్ క్షిపణి కేంద్రాలు ఏమున్నాయి? చాందీపూర్, వీలర్ ఐలాండ్స్ క్షిపణి కేంద్రాలు. ఓకే, మిసైల్ సెంటర్స్ అంటే ఒడిశా, చాందీపూర్ అండ్ వీలర్ ఐలాండ్స్. సో ఈ రెండు చూసుకోండి. ఇక పారాదీప్ ఓడరేవు ఉందిమ్మా. పారాదీప్ ఓడరేవు ఎక్కడుంది అంటే మనకు ఒడిశాలో ఉందిమ్మా, పారాదీప్ ఓడరేవు. ఇక లింగరాజ. ఓకే, ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ ఉంది ఒకటి, ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ ఎక్కడుంది అంటే మనకు ఒడిశాలో ఉంది, ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ. ఓకే, ఇక జానపద నృత్యాలు ఈ రాష్ట్రంలో చెడ్డియా చౌ, జానపద నృత్యాలు చెడ్డియా చౌ, మరి దండినాచ్. ఓకే, ఇవి చూసుకోండి, జానపద నృత్యాలు. ఓకే, ఇక నెక్స్ట్ ఇక దేశంలో అత్యధికాల పాలించిన రెండవ సీఎం ఎవరంటే నవీన్ పట్నాయక్. దేశంలో అత్యధిక కాలం పాలించిన రెండవ సీఎం నవీన్ పట్నాయక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నవీన్ పట్నాయక్ ఎంత? 24 సంవత్సరాల 99 రోజులు డేస్. ఓకే, ఇక ఫస్ట్ ఎవరు? పవన్ కుమార్ చామ్లింగ్. ఫస్ట్ ఎవరు? సిక్కిం సీఎం పవన్ కుమార్ చామ్లింగ్. ఈయన 24 సంవత్సరాల ఎంతమ్మా? 165 రోజులు. ఇక
ఫస్ట్ సెకండ్ అయిపోయింది. థర్డ్ జ్యోతి బసు 23 సంవత్సరాల 130 రోజులు 137 రోజులు. ఇక నాలుగవ సీఎం గెగాంగ్ అపాంగ్ 22 సంవత్సరాల 250 రోజులు 250 రోజులమ్మా. అత్యధిక కాలం సీఎం అనగానే ఎక్కువ కాలం పాలించిన సీఎం ఎవరంటే మొదట మనం ఎక్కువ ఎవరి గురించి చెప్పుకుంటున్నాం అంటే జ్యోతి బసు గురించి చెప్పుకుంటున్నాం మనం. ఓకే, అతన్ని క్రాస్ చేసింది ఎవరంటే ఎవరు? పవన్ కుమార్ చామ్లింగ్. ఓకే, సిక్కిం సీఎం 24 సంవత్సరాలు 160 రోజులు. ఇక రెండో వ్యక్తి ఎవరంటే నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎం. ఓకే, 24 సంవత్సరాల 99 రోజులు. మూడవ సీఎం జ్యోతి బసు 23 సంవత్సరాల 137 రోజులు. తర్వాత 4 గెగాంగ్ అపాంగ్ 22 సంవత్సరాల 250 రోజులు అని గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, ఇక ఒడిశా రాష్ట్ర వృక్షం అశోక వృక్షం. ఒడిశా రాష్ట్ర పుష్పం అశోక పుష్పం. తెలుసు, అశోకునికి ఒడిశాకు రిలేషన్ ఏముంది? కళింగ యుద్ధం చేశాడు కదా. సో కాబట్టి అశోక పుష్పం అనేది ఒడిశా రాష్ట్ర పుష్పం అనేది చూసుకోండి అమ్మా. ఎవరు? మౌర్య అశోకుడు. ఓకే, ఇక సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఉంది. ఇక్కడ ఏముంది? సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడుగుతున్నాడు అమ్మా. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే మనకు ఒడిశాలో ఉందిమ్మా. ఓకే, దేశంలో తొలి రైస్ ఏటీఎం ప్రారంభించిన రాష్ట్రం ఇది. దేశంలో తొలి రైస్ ఏటీఎంను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు ఒడిశా. సో ఇవి మనకు గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ రాష్ట్రానికి చెందినవారు? ట్రైబల్ రాష్ట్రపతి. ఈమె సంతాల్ తెగకు చెందినవారు. సంతాల్ తెగ. ఓకే, దేశంలో తొలి గిరిజన రాష్ట్రపతి ఎవరంటే ద్రౌపది ముర్ము. మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఒడిశాలోని సంతాల్ తెగకు చెందిన వాళ్ళు ఎవరు అంటే ద్రౌపది ముర్ము. కాబట్టి చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలమ్మా కంపల్సరీ. మనకు ఒడిశాలో ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక చూస్తే మనకు కంపల్సరీ 1 లేదా 2 తగులుతాయి. కాబట్టి ప్రతిదీ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీడియో సాధ్యమైనంత వరకు తక్కువనే చేసి చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ మీరు ఉపయోగించుకోండి. ఓకే, చాలా మంది చూడండి అమ్మా. మిగతా వాళ్ళు బెల్ ఐకాన్ నొక్కండి. దీన్ని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.